ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొక్కు తీర్చాల్సిన అమ్మ ఆరోగ్యం బాగోలేక ఇంట్లో పడుకుంది. నాన్నమ్మ మీద కోపంగా ఉన్నాడు. ఇదంతా నా వల్లే జున్ను. నా కోసం అమ్మ మొక్కుకుంది. నాకు సేవలు చేస్తూ అలసిపోయింది. ఎలా అయినా అమ్మ వస్తే బాగుంటుంది, కానీ ఎలా వస్తుంది? ఎవరు తీసుకొస్తారు? ఆంజనేయ స్వామిని అడుగుదామా? ఆంజనేయ! జై శ్రీరామ్. నన్ను ఏం అడగాలనుకుంటున్నారు పిల్లలు? మా అమ్మ ఒంట్లో బాలేక ఇంట్లో పడుకుంది. లక్కీ కోసం మొక్కుకున్న మొక్కు తీర్చడానికి అమ్మ గుడికి రాలేదని నాన్న కోప్పడుతున్నాడు. నా కోసం మొక్కుకున్న మొక్కు మా అమ్మే తీర్చాలి. నువ్వేమైనా సాయం చేస్తావా ఆంజనేయ? సాయం చేయమంటే నవ్వుతావేంటి? నన్ను మొక్కిన వారి కష్టాలు తీర్చడం నా వంతు, నా మొక్కు చెల్లించడం మీ వంతు. అదేగా అడుగుతున్నాం. నీ మొక్కు తీర్చుకోనివ్వకుండా మా అమ్మని ఎందుకు నిద్రపుచ్చావు? కొన్ని మంచి పనులు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. నేను లంకకి చేరడానికి సముద్రాన్ని దాటేటప్పుడు ఒక రాక్షసుడు అడ్డుపడ్డాడు. నేను ఆగానా? లేదు కదా. నేను లంకలో అడుగు పెట్టకుండా లంకిని అడ్డుపడింది. నేను లోపలికి వెళ్లకుండా ఉన్నానా? వెళ్ళాను కదా. అలాగే మీ అమ్మ కూడా నాలాగే తన సంకల్పం గొప్పది. అక్క అక్క లే అక్క అక్క లే అక్క. దృఢ సంకల్పం ఉన్న వాళ్ళని ఏ అడ్డంకి ఆపలేదు. అక్క లే అక్క లే అక్క. జాను, జాను, నీళ్ళు తీసుకురా జాను. సరే అక్క. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. ప్రయత్నం నీ పోరాటం అయితే, సంకల్పం నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. జాను, అందరూ ఎక్కడున్నారు? అందరూ గుడికి వెళ్ళారక్క. నువ్వు నిద్రలో ఉన్నావని బావ నీపై కోపంగా ఉన్నాడు. నేను మహావీరుణ్ణని మా వానరులంటారు, కాని నన్ను మించిన యోధురాలు అమ్మ. ఆ అమ్మకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ అమ్మ వస్తుంది, నా మొక్కుని తనే చెల్లిస్తుంది. జాను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం వెంటనే గుడికి వెళ్ళాలి. మొక్కు తీర్చాలి జాను. జై శ్రీరామ్. మనీషా, అమ్మవారికి దండం పెట్టుకో, ప్రదక్షిణాలు మొదలు పెడదు గాని. అమ్మా తల్లి, ఈ దేవయాని ఆంటీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో 108 ప్రదక్షిణలు అని కమిట్ అయింది. ఎన్నో కొన్ని ప్రదక్షిణలు చేసి 108 పూర్తయినట్టు నేను యాక్ట్ చేస్తాను. నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి నా కోసం. పదండి.
ఇదేంటి ఇంత వెయిట్ ఉంది? ఆ, అఖండ జ్యోతి అంటే అంతే ఉంటుంది. ఆ, అవును, ఇది వరకు మీరెప్పుడైనా ఎత్తుకున్నారా? ఆ, లేదు, వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు చూశాను. ఎంత బరువు ఉంటుందో తెలుసుకోకుండా మీరు చూసిన దాన్ని నా తల మీద పెట్టాలా? ఆ, మరి మొక్కు చెల్లించడం అంటే మెళ్ళో వజ్రాల నెక్లెస్, చేతులకి బంగారు గాజులు వేసుకోవడం అనుకుంటున్నావా? బంగారం వజ్రాలు మోసినంత ఈజీ కాదు మొక్కుబడి బరువు మోయటం అంటే. అంతా మీకు ముందే తెలిసి కూడా నన్ను కమిట్ చేయించారా? ఆ, ఈ బరువు నేను ఎంతసేపు మోయాలి? ఎంతసేపు? ఈ అఖండ జ్యోతి ఎత్తుకొని అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది, అంతే. ఇందాక చెప్పాను కదా. అదే అదే దీన్ని ఎత్తుకుని నడవడమే కష్టం, అలాంటిది 108 ప్రదక్షిణలు చేయాలా? నిజం చెప్పండి ఆంటీ, ఈ టెంపుల్లో నన్ను చంపేద్దామనుకుంటున్నారు కదూ? చచ్చా, అఖండ జ్యోతి ఎత్తుకొని అవే మాటలు మనీషా. ఈ మాత్రం కూడా చేయలేవా? అదిగో మిత్రా వాళ్ళు కూడా వస్తున్నారు, పద పద. అనవసరంగా కమిట్ అయ్యాను. అమ్మవారితో పెట్టుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. 108 ప్రదక్షిణలంటే అమ్మా, నా మెడ విరిగిపోతుంది. నా వల్ల కాదా ఆంటీ? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అని ఎత్తుకున్న బరువు మోయక తప్పదు మనీషా. వల్ల కాదు అంటే మిత్రతో నీ పెళ్లి కాదు. పద పద. మనీషా మొక్కు మొదలైంది మిత్ర. మనీషా, ఆ, అంతా ఓకే కదా? యా మిత్రా, ఇదేమంత కష్టంగా లేదు. అంటే అంత బరువు నువ్వు మోయగలుగుతున్నావా? ఆహా, భలే వాడివి మిత్రా. ఇది కూడా ఒక బరువేనా మిత్రా? దీనిపై ఇంకో 5-10 కిలోస్ పెట్టినా నేను మోస్తాను. ఓ సిని, నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇప్పుడే డ్రాప్ అవ్వచ్చు. ఇబ్బందా? నాకా? నో 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 నో. దీన్ని ఎత్తుకుని 108 ప్రదక్షిణలు చేయాలి అంటే ఇంకా నేను ఆంటీని తిట్టాను. 108 ఏంటి ఆంటీ? 1000 రౌండ్స్ వేస్తాను అని. 108 ప్రదక్షిణలే చాలా ఎక్కువ మనీషా. నాకు తెలిసి నువ్వు అన్నీ తిరగలేవు. తిరుగుతాను మిత్రా, నో ప్రాబ్లం. మిత్ర అంతగా చెప్తున్నాడు కదా మనీషా, డ్రాప్ అవ్వచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.